చూడండి, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదువు ఒకసారి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలనని ప్రార్థించు. ఎవరు రాశారు ఈ పత్రిక? యోహాను రాశాడు. 3వ పత్రిక సంఘానికి రాస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచుకున్నది, నువ్వు అన్ని విషయాల్లో కూడా ఆత్మలో వర్ధిల్లుచుకున్నది, అన్ని విషయాల్లో నీవు వర్ధిల్లాలి. ఓకే, గతంలో మనం చెప్పుకున్న వాక్యం ఏంటంటే, ఆరోగ్య విషయంలో కూడా మనము హెల్త్ ఈజ్ వెల్త్. మనకి ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా తినడానికి సరిగ్గా లేకుండా, ఆరోగ్యం సరిగ్గా లేకుండా మనకి ఎంత ఉపయోగం ఉందంటారా? ఎన్ని ఆస్తిపాస్తులు సంపాదించుకున్నా ఆరోగ్యం బాగకపోతే ఏ కర్మండి నాకు అంటారు. నాకేంటి అన్నీ ఉండి కూడా తినలేను, అన్నీ ఉండ కూడా అన్నీ నాకు ఉపయోగం లేదు అనే లెక్కలో చాలామంది ఉంటారు. కాకపోతే మనం ఏం చేయాలంటే, విశ్వాసులుగా ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంట? డబ్బు సంపాదన లేకపోతే ఆరోగ్యమా, ఆత్మలోనా? బైబిల్ ప్రకారంలో ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అంటే ఆత్మలో నువ్వు వర్ధిల్లు, అలాగే సైమల్టేనియస్గా ఫస్ట్ అన్ని విషయాలు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంట? స్పిరిట్. మన ఆత్మలో వర్ధిల్లాలి. చాలామంది ఆత్మలో పడిపోయారు, అవును కదా? ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ ఆత్మీయ స్థితిలో, ఇప్పుడు పాలల్లో నీళ్ళు ఉన్నాయి అని చెప్పి మీటర్స్ ఉంటాయి కొన్ని, ఓకే, ఏం చేస్తాం, అందులో ఎంత పర్సెంట్ అని తెలిసిపోయింది. మనలో కూడా ఒక మీటర్స్ ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఆత్మ క్షీణించిపోయి ఉంటుంది, శరీరం ఎదిగి ఉంటుంది. ఈ విషయం చాలామంది పట్టించుకోరు. కాబట్టి వినండి, ఆత్మలో వర్ధిల్లాలి. ఫస్ట్ దేంట్లో వర్ధిల్లాలంట? మనకి ఏదైనా పని వస్తే, ఏదైనా ఉంటే మందిరం మానేస్తారు చాలామంది. ఏదో పని ఉందని నాకు అంటే స్పిరిచువల్గా వాళ్ళు ఎదగడానికి ఇష్టపడరు. మనం దేవుణ్ణి వెనకేసినంత కాలం, వినండి, దేవుణ్ణి వెనకబెట్టినంత కాలం మనం ఆత్మలో వర్ధిల్లే అవకాశము. మీ ప్రయాసపడుతున్నారు సండేస్ కూడా దేనికోసం చెప్పండి? దేనికోసం? చర్చి కోసం కాదు, వేరే పనులకి వెళ్ళిపోయి వేరే పెట్టుకొని మనం సండే వేరే పెట్టుకుంటాం, దేవుని పక్కన పెట్టి. దేనికోసం అవన్నీ పనులు చేసేదాన్ని? దేనికోసం? ఈ కోటి కోసం, కూటి విద్యలు దేనికోసం అంటే కూటి కోసం. మనం ఏం చేస్తున్నా, ఏం పని చేస్తున్నాం దేనికోసం? ఈ లోకంలో జీవించడం కోసం. కానీ 60 ఏళ్ళు 70 ఏళ్ళు జీవించే దీనికోసం ఎంత ప్రయాసపడితే మీరు ఆత్మలో వర్ధిల్లాలి అంటే, పరలోక రాజ్యం ప్రవేశించాలంటే ఇంకెంత ప్రయాసపడాలి చెప్పండి? పరుగు పందెంలో పరిగెత్తకుండా బహుమానం వస్తుందంటారా? చెప్పండి, పరుగు పందెంలో పరిగెత్తకుండా బహుమానం వస్తుందా? అలాగే ఆత్మ విషయాల్లో కూడా మనం పరిగెత్తకపోతే, ప్రయాసపడకపోతే పరలోకం సంపాదించుకోలేం. రక్షణ పొందినంత మాత్రాన, ఓకే, దేవుని నమ్ముకున్నంత మాత్రాన, బాప్టిజం తీసుకున్నంత మాత్రాన మనకు బాప్టిజం తీసుకునే అర్హత కలిగిందంతే. వినండి, బాప్టిజం తీసుకోవడం వల్ల అర్హత కలిగింది పరలోకానికి. కానీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ రావాలిగా పరలోకానికి. ఇప్పుడు కాలేజీలకు జాయిన్ అయినందుకల్లా, మీకు కాలేజీలో జాయిన్ అయినప్పుడు మీ పేరు రిజిస్టర్ చేస్తారు, అంటే మీరు అర్హత సంపాదించుకున్న చదవడానికి. ఎగ్జామ్ రాసి పాస్ అయిపోతే, ఫెయిల్ అయిపోతే ఉంటుందంటారా? చాలామంది దేవుని నమ్ముకున్నాం కదా అనుకుంటున్నారు, బాప్టిజం తీసుకున్నాం అనుకుంటున్నాం, కానీ అర్హత సంపాదించుకున్నాం కానీ అర్హతను పోగొట్టుకున్న ఎంతమంది ఉన్నారు చెప్పండి? చాలామంది ఉన్నారు. కాబట్టి మనం ఆ పరిస్థితిలో ఉండకుండా చక్కగా ఎంతకాలం ఎదిగాం. మీరు రక్షణ పొంది ఎంతకాలం అయింది ఇప్పటికీ? చాలా కాలం అయింది. కొంతమందికి 20 ఏళ్ళు 30 ఏళ్ళు, కొంతమందికి 10 ఏళ్ళు 5 ఏళ్ళు 2 ఏళ్ళు. మనకన్నా అన్యులైన వారు మనం నమ్ముకుంటే ఈరోజు సేవకులు అయిపోతున్నారు. వాళ్ళకి ఏం వచ్చినా రాకపోయినా సేవకులు అయిపోతున్నారు. ఇది గమనిస్తూ ఉంటే వాళ్ళు పట్టుకున్నంత ఇదిగా మనము పట్టుకోలేకపోతున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆత్మలో ఏం చేయాలంటే ఎదగాలి. ఒకసారి పరిశీలన చేసుకోండి, మనం ఎన్ని సంవత్సరాలు అయింది దాన్ని ఏమంటారు, త్రాసులో ఉంటే ఇన్ని సంవత్సరాల్లో మనం ఎంత ఎదిగాం? నిజంగా చెప్పాలంటే ఎదుగుదల అనేది ఎదుగుదల లేదు. మనం ఎదగకపోతే ఆత్మీయంగా ఎదగకపోతే ఆత్మ విషయాల్లో పడిపోతాం. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చెప్పుకున్నాం అంటే ఆరోగ్య విషయాల్లో ఎదగాలి. ఒక ఆయన వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయమని అడుగుతాడు కదా. యేసుక్రీస్తు ఏమన్నారు? నాకు ఇష్టమే శుద్ధుడు. కాబట్టి మనం ఆరోగ్యం కోసం ప్రార్థన చేయడం దేవుని యొక్క చిత్తము, దేవునికి ఇష్టం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. మరి మనకి బలహీనతలు ఎందుకు వస్తున్నాయి? మీకు నెక్స్ట్ వీక్ చెప్తా, బలహీనతలు రోగాలు ఎందుకు వస్తున్నాయి. కారణాలు కొన్ని ఉంటాయి. రోగాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా మీకు? దేవుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాడు మనల్ని, కానీ బలహీనతలు ఎందుకు వస్తున్నాయి, రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఇవన్నిటికి కొన్ని రీజన్స్ ఉంటాయి. అది నెక్స్ట్ టాపిక్ చెప్పుకుందాం. అయితే ఈరోజు దేవుని యొక్క చిత్త ప్రకారం మనం ఎలా ఉండాలంట? అన్ని విషయాల్లో సౌఖ్యంగా వర్ధిల్లుతూ
ఉండాలి. మొట్టమొదటిగా ఆరోగ్య విషయం, అంటే ఆత్మలోనే ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఆత్మలో. సెకండ్ ప్రయారిటీ వచ్చేసరికి ఆరోగ్య విషయంలో కూడా మనము ఎంత డబ్బు ఉన్న ఆరోగ్యం లేకపోతే వేస్ట్. కాబట్టి ఆరోగ్య విషయంలో ఎదగాలి. ఇది దాని గురించి చాలా చెప్పుకున్నాం లాస్ట్ వీక్. దేవుడు బాగా నడిపించాడు చాలా విషయాలు, అన్నీ గుర్తులే ఇప్పటికి, అందరూ మర్చిపోయారు. సరే కొంచెం రికార్డు అన్నా ఉంటే మనకు తెలుసుకోవడానుకుంటే, నాకు కూడా దేవుడు నడిపించాక నేను చెప్పి నాకు కొన్ని గుర్తులేవు. సరే ఏదేమైనా దేవుడు నడిపిన ప్రకారం ఈరోజు కూడా కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. చూడండి, ఆదికాండం 24:1 చదవం ఒకసారి. ఆదికాండము 24:1 దీపక్ ఆ ఫ్యానే. ఆదికాండం 24:1 అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయాలలోనూ యెహోవా అబ్రహామును. ఎన్ని విషయాల్లో అంట? అన్ని విషయాలలోనూ యెహోవా అబ్రహామును. చూడండి, యోహాను రాసిన 3వ పత్రికలో ఏ రాసిన, ప్రియుడు అనే ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లాలని వాక్యం తెలియజేస్తున్నామని. ఇక్కడ దేవుడు అబ్రహాముని ఎలాగ ఆశీర్వదించాడంట? అన్ని విషయాలలోనూ యెహోవా అబ్రహామును. ఆయనకి ఆరోగ్యం ఉందా లేదా? అబ్రహాంకి చెప్పండి. సంపూర్ణంగా ఆరోగ్యవంతుడు చనిపోయాడు. నాకు టేబుల్ వస్తుంది. అబ్రహాము ఆరోగ్యపరంగా ఆశీర్వదించబడ్డాడు లేదా? ఆశీర్వదించబడ్డాడు. చెక్ హాలో. అబ్రహామును దేవుడు ఎలాగ ఆశీర్వదించాడంట? అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. అన్ని విషయాల్లో అంటే ఇక్కడ చూద్దాం ఒకసారి చూడండి. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్త మేలుచున్న తన ఇంటి పెద్ద దాసుని చెయ్యి నా తొడ కింద పెట్టము, నేను ఎవరి మధ్య కాపురమో కనానీయుల కుమార్తెలలో ఒకదాని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమున నా బంధువులకి ఇస్సాకునకు నా కుమారునికి భార్యకు తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడు భూమి యొక్క దేవుడు యెహోవా తోడు నీ చేత ప్రమాణము చేయించేదను. ఇక్కడ చూస్తే అబ్రహాము ఎలాగ ఆశ్రయించబడ్డాడంటే, ఆయనకు ఉన్నటువంటి ఆస్తి ఈ దేశంలో కూడా ఎవరికి లేదు. ముందు అధ్యాయంలోనే ఎక్కడ ఉండదు చూడండి. అబ్రహాం యొక్క ఆస్తి ఎక్కువైనందున వాళ్ళ తమ్ముడికి గొడవ అయిందని ఉంటుంది. చూడండి, ఆ రిఫరెన్స్ తెలిస్తే 16. రిఫరెన్స్ చూడండి, లేదా ఎక్కడ ఉంది రిఫరెన్స్? ఆ పాత బైబిల్లో టిక్ పెట్టి ఉంటుంది, దీంట్లో అర్థం కాదు. చూడండి, వారికి లోతుకను అబ్రహాంకి ఇద్దరికి గొడవ అవుతుంది. ఆ 13వ అధ్యాయం చూడండి ఒకసారి, 2వ వచనం, 13:2. అబ్రాము, ఇక్కడ పేరేముంది చెప్పండి? తర్వాత పేరేముంది? అబ్రాము అంటేనేమో దేవుడు పేరు మార్చకముందు అబ్రాము, పేరు మార్చిన తర్వాత హాము అయ్యాడు. అబ్రహాము, ఇస్సాకు, తర్వాత నోవాహు కుమారులు ఉన్నారు చూసారా? నోవాహుకి ఎంతమంది కుమారులు? 3. ఒక ఆయన పేరేంటి? షేము, హాము, యాపెత్. ఓకే, ఇక్కడ చూడండి 2వ అధ్యాయం 13, 2వ వచనం. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉంటాను. ఎలా ఉన్నాడంట? అబ్రాంకి ఏమున్నాయంట? ఏమున్నాయి చూడండి. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి. ఆ రోజుల్లో వెండి బంగారం పశువులు ఎక్కువ ఉంటే ఎక్కువ ఆస్తి పరులు. ఆ రోజు గొర్రెలు పశువులు ఎక్కువ ఉంటాయి. అబ్రాముకి ఏమున్నాయంట? వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై. ధనవంతుడు కూడా కాదు, బహు. తెలివి గలవాళ్ళు వేరు, బహు తెలివి గలవాళ్ళు వేరు. తిండిపోతు వేరు, బహు తిండిపోతు వేరు. అంటే బహు అంటే ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ. ఇక్కడ అబ్రహాం ఎలా ఉన్నాడంట? బహు ధనవంతుడైన అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణ బేతేలు కనుక బేతేలుకు హాయికి మధ్య తన గుడారం మొదట ఉన్న స్థలంలోకి వెళ్ళి తాను మొదట బలిపీఠం కట్టిన చోట చేరాడు. అక్కడ అబ్రహాము యెహోవానామని ప్రార్థన చేశాను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారంలో ఉండేది. ఇప్పుడు లోతు కూడా ఏమున్నాయంట? గొర్రెలు గొడ్లు గుడారాలు ఉన్నాయి ఉండేది కనుక 6వ వచనం, వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. అంటే అబ్రహాము దేవుడు ఆశ్రయించే వెండి బంగారు పశువులు ఉన్నాయి. ఆయనతో వచ్చిన లోతు కూడా ఉన్నాయి. దేవుని బిడ్డలతో వచ్చినటువంటి లోతు కూడా పశువులు గొర్రెలు ఉన్నాయంట. అక్కడ వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము కలిసి చాలకపోయాను. అంటే ఇప్పుడు ఏమైంది? విస్తరించారు ఇద్దరు కూడా. చాలకపోయాను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి
నివసించలేనంత విస్తారమై. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు కలహము. ఆస్తి పెరిగిన తర్వాత గొడవలు వచ్చినాయి. ఎవరెవరికి చెప్పండి? అబ్రహాముకి. అబ్రహాము లోతుని తెచ్చుకున్నాడు. వచ్చేటప్పుడు లోతుని ఎక్కువ ప్రేమించాడు. లోతు ఎవరంట? అబ్రహాం యొక్క లోతు ఏమవుతాడు? అబ్రహాంకి అన్న కుమారుడిని తెచ్చుకున్నాడు. యాక్చువల్గా దేవుడు లోతుని తీసుకెళ్ళమని చెప్పాల. నువ్వు రా అంటే ఆయన వస్తూ వెంట పెట్టుకుని వచ్చాడు. వెంట పెట్టుకొని వచ్చిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత అబ్రహాముకి వెండి, బంగారం, పశువులు, గొళ్ళు ఎక్కువైపోయినాయి. వీళ్ళు ఉన్న చోట లోతుకు కూడా పశువులు, గొర్రెలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఉండేసరికి గొడవరికి వచ్చింది, ఆ పనులకి ఈ పనులకి వచ్చింది, అసలు వాళ్ళకి రాలా. ఇప్పుడు పార్టీలు చూడండి మీరు, పార్టీలు బాగానే ఉంటారు, తనుకునేది ఎవరు? మధ్యలో ఉన్నటువంటి కార్యకర్తలు. పైనోళ్ళు బాగానే ఉంటారు, కిందోళ్ళు తన్నుకుంటారు. అట్లాగే అబ్రహాము గొర్రెల కాపర్లకి, లోతు గొర్రెల కాపర్లకి ఏమొచ్చింది? కలహం పుట్టింది. వాళ్ళిద్దరూ కలిసి నివసించడానికి విస్తారమైన ఆస్తి వచ్చింది. ఆస్తి పెరగగానే ముందు బాగానే ఉన్నారు, ఆస్తి పెరిగిన తర్వాత కలహాలు వచ్చి. మన ఇళ్లలో కూడా చూడండి, డబ్బు రాకముందు బాగానే ఉంటారు, డబ్బు వచ్చిన తర్వాత ఏమొస్తాయి చెప్పండి? కలహాలు, అహంకారాలు వచ్చేస్తాయి. డబ్బు వచ్చి చాలామంది గొడవలు పెట్టేస్తాం. అట్లాగే అబ్రహాముకి లోతు యొక్క కాపర్లకు గొడవ అయితే, అంటే అక్కడ బైబిల్ వాక్యం ఏంటంటే వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారంగా వారి ఆస్తి. కరెక్ట్గా మాట చూడండి, అక్కడ ఏముందో 6వ వచనం. వారి కలిసి నివసించడానికి ఆ ప్రదేశము చాలకపోయింది, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై. ఇప్పుడు వాళ్ళ ఆస్తి ఎలా ఉందంట? అసలు విస్తారం అయిపోయింది. కలిసి నివాసం చేయడం కూడా అవకాశము లేకపోయింది. దేవుడు ఏమన్నాడు? అబ్రహాము నా మాట విని రా, నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. 12వ అధ్యాయము, ఆదికాండం 12వ అధ్యాయం చూడండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చెప్పి. దేవుడు ఏమన్నాడు? ఇప్పుడు నా మాట విని అందరిని వదిలిపెట్టురా, నిన్ను ఆశీర్వదిస్తాను. ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాడు లేదా? 12వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. ఇప్పుడు 24వ అధ్యాయము 13వ అధ్యాయంకి వచ్చేసరికి ఒక అధ్యాయంలోనే చూడండి, దేవుని మాట విని వచ్చిన అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు చెప్పండి? అన్ని విషయాల్లో ఉంది. మనం డీటెయిల్గా వెళితే ఏ విషయాలంట? గొర్రెలు, గొడ్లు, తర్వాత పశువులు, వెండి, బంగారం అన్నీ ఎక్కువ ఇచ్చేసాడు. అంటే 12 అధ్యాయాలు పిలిచాడు. అక్కడ నుండి వాళ్ళు దేవుని మాట విని లోపడి వస్తే 13 అధ్యాయంలోనే దేవుడు ఆశీర్వదించేశాడు. 24వ వచనం వచ్చేసరికి ఇప్పుడు వృద్ధుడైపోయాడు. ఇంక 24వ అధ్యాయంలో చూడండి, 2వ వచనం. అప్పుడు అబ్రహాము తన కలిగి సమస్తం వచ్చిన ఇంటి పెద్ద దాసుని ఏమన్నాడు? అన్నీ ఉన్నాయి కానీ కుమారుడు లేడు అని చెప్పాడు ముందు. తర్వాత ఇంకొక విషయం, 24వ అధ్యాయము 34వ వచనం చూడండి. 24:34. అంతటా ఎట్లను నేను అబ్రహాము దాసుడును యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించడానికి అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలు, గొడ్లు, వెండి, బంగారములు, దాసదాసి జనములను, ఒంటెలను, గాడిదలను ఏమి ఇచ్చేటువంటి అన్ని విషయాల్లో ఆశీర్వాదము, లోక సంబంధమైన ఆశీర్వాదం. ఇది మొట్టమొదటిగా దేవుడు ఆశీర్వదించేశాడు. నా మాట వినరా, నీకు మొదటి సంతానం ఇస్తాను. మొదటి ఆశీర్వాదం ఏంటంటే దేవుని వాగ్దానం. ఇప్పుడు రెండవ ఆశీర్వాదం ఏంటంటే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు అక్కడ చూడండి? బహుగా ఆశీర్వదించాడు. మొట్టమొదటికి ఏంటి? అతనికి ఏంటంట? గొర్రెలు, గొడ్లు, వెండి, బంగారము, దాసదాసి జనములు, ఒంటెలు, ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఆస్తిపరులు ఆ రోజుల్లో. అవును కదా? ఇప్పుడు అబ్రహామును ఆశీర్వదించిన రీతిగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడా? మన ప్రశ్న. చెప్పండి, ఆశీర్వదిస్తాడా లేదా? దేవుని మాట విని వచ్చిన అబ్రహాము మాట చెప్పగానే ఇల్లు విడిచి, బంధువులు విడిచి, అందరిని విడిచి వచ్చాడు. విడిచి వచ్చినందుకు దేవుడు ఆశీర్వదించాడా లేదా? ఇశ్రాయేలు అందరిని దేవుడు ఏమన్నాడు? ఐగుప్తు విడిచి రమ్మన్నాడు. వచ్చిన వారందరికీ దేవుడు పోషించాడా లేదా? మనం ఏం చేస్తామంటే విడిచి రావడానికి ముందు ఆలోచిస్తాం. నా బంధువుల్ని విడిచిపెట్టాలా, నేను ఉన్న ఊరు ఇది, ఈ ఊరు విడిచి వేరే చోటకి వెళ్ళాలంటే ఇన్ని ఆలోచిస్తాం చెప్పండి. కానీ అబ్రహాము ఏది ఆలోచించలేదు. ఏది ఆలోచించకుండా దేవుని మాట చొప్పున ఆయన ఏం చేసినంట? బయటికి ఎక్కడికి రమ్మని. ఇప్పుడు మనం ఇక్కడ బయలుదేరాం, నీవు తెనాలి విడిచిరా అని చెప్పాడు దేవుడు. ఎక్కడికి అడుగుదాం మనం? ఎక్కడికి రావాలి ప్రభా? నువ్వు ముందు బయటికి రా, నేను నడిపిస్తా. ఎవరైనా గమ్యం తెలియకుండా బయటకు వస్తారా లగేజ్ పట్టుకొని? మీరు వస్తారా?
నేనైతే రాలేనేమో, ఎన్నో ప్రశ్నలు అడుగుతా. నేను బైక్ తీసుకొచ్చి రోడ్డు మీద ఎక్కడ నిలబడిన ప్రభావ నాకు సమాధానం ఇవ్వ, నేనైతే అడుగుతా ప్రశ్నలు. కానీ అబ్రహాం అడిగాడో లేదో నాకు తెలియదు, కానీ బయటికి రాగానే వెళ్ళే కొద్దీ గుడారాలు వేసుకొని నివాసం చేస్తూ ఉండేవాడు. ఆ టైంలో దేవుడు వాడిని ఎలాగ ఆశ్రయించాడంట, బహుగా ఆశీర్వదించాడు. గొర్రెలు, గొడ్లు, పశువులు, తర్వాత గాడిదలు, ఇంకేమున్నాయి, గాడిద ఒంట్లు ఉన్నాయా, వెండి, బంగారము, దాసదాసి జన ఒంటిలు, గాడిదలు, ఇవన్నీ ఇచ్చి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము ధనవంతుడా పేదవాడా? ధనవంతుడికి పరలోక రాజ్యం ఉందా? చెప్పండి. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెద్దంలో ఒంటె దూరట సులభన. దీని అర్థం ఏంటి చెప్పండి? ధనవంతుడికి పరలోక రాజ్యం ఉందా లేదా? మరి చాలామంది లేదంటారు కదా. ధనవంతుడు చచ్చిపోయి పాతాళానికి వెళ్ళిపోయాడు, వాడికి పరలోక రాజ్యం లేదు. వాడు ఎందుకు వెళ్ళాడు పాతాళానికి చెప్పండి? ఆయన ఎందుకు వెళ్ళాడో రాశాడు అక్కడ పాతాళానికి. ఎందుకు? నీవు అనుదినము బహుగా సుఖపడుచు సన్నపనార వస్త్రాలు ధరించుకొని అనుదినం సుఖపడుచు దేవుడిని విడిచిపెట్టాడు. తరలేరా, యువతరమా తరలేరా, యువజనమా కదలేరా, యువతరమా తరలేరా. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు పనికై కదలేరా, ప్రభు కొరకై తరలేరా, ప్రభు పనికై కదలేరా, ప్రభు కొరకై తరలేరా. రా కదలేరా, రా తరలేరా, రా కదలేరా, రా తరలేరా. నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా, నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా, నీకేల నిర్లక్ష్యము, ఎందుకు అలక్ష్యము? ప్రభు మనస్సుని వెరుగుము, ప్రభు కొరకై పని చేయుము. నీకేల నిర్లక్ష్యము, ఎందుకు అలక్ష్యము? ప్రభు మనస్సుని వెరుగుము, ప్రభు కొరకై పని చేయుము. రా కదలిరా, రా తరలిరా, రా కదలిరా, రా తరలిరా.
అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా ఎవరిని మృంగుదును అని కనిపెట్టి పోరాడుచుండగా అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా ఎవరిని మృంగుదును అని కనిపెట్టి పోరాడుచుండగా ప్రభు చేతిలో బాణమై సాతాను ఎదిరించుము బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము ప్రభు చేతిలో బాణమై సాతాను ఎదిరించుము బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము రా కదలిరా రా కదలిరా రా కదలిరా రా కదలిరా వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేలవో సోదరా అల్పమైన ఈ భోగమును విడిచిపెట్టు ఓ సోదరి వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేలవో సోదరా అల్పమైన ఈ భోగము విడిచిపెట్టు ఓ సోదరి ఒకటే విలువైనది నీ బ్రతుకును మార్చునది ప్రభు ప్రేమను నీ వెరుగుము ప్రభు దర్శనం నెరవేర్చుము ఒకటే విలువైనది నీ బ్రతుకును మార్చునది ప్రభు ప్రేమను నీ వెరుగుము ప్రభు దర్శనం నెరవేర్చుము రా కదలిరా రా కదలిరా రా కదలిరా రా కదలిరా యువజనమా కదలిరా యువతరమా కదలిరా యువజనమా కదలిరా యువతరమా కదలిరా ప్రభు యేసుకు నీవు కావాలి ప్రభు చెంతకు నీవు చేరాలి ప్రభు యేసుకు నీవు కావాలి ప్రభు చెంతకు నీవు చేరాలి ప్రభు పనికై కదలిరా ప్రభు కొరకై కదలిరా ప్రభు పనికై కదలిరా